నేను చూస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఏందంటే, బాడీ ఎక్స్‌పోజింగ్ చేస్తే మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. బ్యూటిఫుల్ డ్రెస్సులేస్తే, మోడర్న్ డ్రెస్సులేస్తే, స్లిమ్‌గా కనపడితే, మనం కాస్త మంచిగా నీట్‌గా, స్టైలిష్‌గా కనపడితే, మనకు మిలియన్ ఫాలోవర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, పేమెంట్ వస్తది, యాడ్స్ వస్తాయి అని తను చూస్తుందే వాటెవర్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని మనమే అంటాం కదా సార్ ట్రైనింగ్‌లో. సో, ఒకడు సూక్తులు చెప్తుంటే, ప్రవచనాలు చెప్తుంటే వాడికి 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు. లేదు వాడు డాన్స్ ఏస్తుంటే, చినిపోయిన బట్టలేసుకొని డాన్స్ ఏస్తుంటే 1,00,000, 10,00,000 ఫాలోవర్స్ వస్తున్నారు. మరి సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఐ వాంట్ సక్సెస్. ఒక ఈ చిన్న యూట్యూబ్ ఛానెల్ ఏం అవసరం లేదు. ఒక కెమెరా పెట్టుకుంటున్నారు. వాళ్ళకున్న ఎడిటింగ్ స్కిల్స్ వాడుకుంటున్నారు. ఆళ్ళ ఇంట్లో వాళ్ళ బట్టలు కూడా సరిగ్గా ఉంటాయో లేదో తెలవదు. ఆడికి రెంట్ కట్టుకోవడానికి డబ్బులున్నాయో లేదో తెలవదు. ఈజ్ ఎ యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్. ఏం చేస్తాండు? మతం పేరిట, కులం పేరిట, అదేంటి రాజకీయాల పేరిట, లేకుంటే ఇంకో దాని పేరిట, సిద్ధాంతాల పేరిట రాద్ధాంతాలు చేసుకుంటూ ఏం చేస్తున్నారు జనాల్ని? యువతని మీరన్న కరెక్టా యువత. ఎవరైతే టెండర్ ఏజ్ లేత కొబ్బరి వలె చాలా మెత్తగా, శుతి మెత్తగా దూదిలా ఉన్నారో, ఏ కలర్ అద్దితే ఆ కలర్ వస్తుంది వాళ్ళకి.